హలో ఫ్రెండ్స్, ఇదేమో మా కాకర చెట్టు. మొత్తం కాయలు పిందెలు వచ్చాయి, ఇంకా పెద్దవి అవ్వలేదు. అదేమో చిట్టి కాయలు, చిన్న కాయలు అవి. ఇంకా ఇదంతా మిరప చెట్లు. ఇక్కడేమో కాకర పొద, సీతాఫలం కొమ్మ పెద్దది నాటాడు. అదేమో ఇప్పుడు బాగా అల్లుకుపోయింది. ఇదేమో గోరుచిక్కుళ్ళు, ఇప్పుడే బాగా కాపు వస్తుంది. ఇంకా రావాలి, పెద్ద చెట్లు అయినాయి కానీ ఇంకా కాపు రాలేదు. ఇదేమో బీరకాయ చెట్టు. బీరకాయ చెట్లు ఏమంటే పిందులు వచ్చి ఎండిపోతున్నాయి. ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి. నాకైతే ఏమీ తెలీదు. ఇదేమో అలసందర్లు. ఇదేమో చిత్తూరు సైడ్ అలసందర్లు. ఇటు పక్క కాదు, అంటే వేటపాలెం సైడ్, బాపట్ల సైడ్ ఇక్కడ దొరకవు అవి. ఇంక ఇదేమో టమాటాలు, అలసందర్లు, బీరకాయ తీగలు, దోసకాయ తీగలు ఏమో ఇంకా పువ్వు వస్తుంది కానీ ఇంకా ఏం రావట్లేదు. ఇదేమో వంకాయ మొక్క. ఇవేమో కొనుక్కొని వచ్చి వేసిన మొక్కలు. బాగానే వస్తుంది కాపు. ఈ మధ్యనే వస్తుంది. ఈ మధ్యనే అంత కాపు వస్తుంది. ఇదేమో బీరకాయలు. ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది. ఇంకా అంత పిందెలు వస్తున్నాయి అన్నీ. ఇదేమో పెద్దది వచ్చింది కానీ ఇవన్నీ ఏ వస్తాయో మరి ఎండిపోతాయో తెలీదు. మళ్ళీ ఇంకా ఇటు పక్క ఇదంతా ఉన్నాయి చాలా. ఇదేమో పొడుగు వంకాయ, చిన్నది. అదిగోండి, కనిపిస్తుందా? ఇదేమో సర చెట్టు. ఇక్కడ ఒక 2 వంకాయలు వచ్చి. ఇదేమో సొరకాయ తీగ ఇది. ఇంకా ఇటు పక్క ఏమో అది బత్తాయి చెట్టు పెద్దది, ఓనర్ వాళ్ళది లేదండి. ఇదేమో పాలకూర, వంకాయ, దాంట్లో ఒక చిన్న కలబంద. మళ్ళీ ఇటుపక్క టెంకాయ మొదట్లో అవి ఉన్నాయి. కొనగంట కూర, పాలకూర, మిరపతీగ. ఇంక బయట ఏమో సొరకాయ తీగ, దోసకాయ తీగ ఉంది. దాన్ని బత్తాయి చెట్టుకి అల్లిచ్చాను అన్నమాట. ఇదిగోండి, ఇక్కడేమో దోసకాయ తీగ ప్లస్ సొరకాయ తీగ ఏమో బత్తాయి చెట్టుకి కట్టాను.